ఏపీలో ఎన్నికల రోజు ఆ తరువాత జరిగిన హింసపై సిట్ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన భేటీకి ఇంటెలిజెన్స్ ఏడీజీ విశ్వజిత్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ బాగ్చి హాజరయ్యారు. ఇద్దరు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎన్నికల జరిగినటువంటి పోలింగ్ రోజుతో పాటు తర్వాత జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల మీద సిట్ ఇప్పటికే నివేదికను అందజేసింది. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో దాని మీద ఇవాళ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇద్దరు కూడా సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రధానంగా సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయన్న దాని మీద, ఆ తర్వాత ఆ ఆదేశాల ప్రకారం తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఇరువురు అధికారులు కూడా చర్చించినట్లు మనకు తెలుస్తా ఉంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే సిట్ దర్యాప్తులో భాగంగా 3 జిల్లాల పరిధిలో అటు అనంతపురం, చిత్తూరు, పల్నాడు జిల్లాకు సంబంధించి 3 ప్రాంతాల్లో జరిగినటువంటి దాదాపు 33 కేసులకు సంబంధించి మొత్తం కూడా పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు అయితే 2 రోజుల పాటు కొనసాగించింది. దానికి సంబంధించి మొత్తం 150 పేజీల సమగ్ర నివేదికను కూడా సిట్ అధిపతిగా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్, అటు ఎస్పీ రమాదేవి ఇద్దరు కూడా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేయడం జరిగింది. హరీష్ కుమార్ గుప్తా దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి దానికి పంపించడం జరిగింది. అయితే ఈ నివేదికలో చాలా మంది పోలీస్ అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి చాలా స్పష్టంగా ఈ హింసాత్మక ఘటనల వెనుక కనిపించడంతో ఎలాంటి ఆదేశాలు పోలీస్ అధికారుల మీద ఎలాంటి ఆదేశాలు ఎన్నికల సంఘం ఇవ్వబోతోంది, ఒకవేళ అలాంటి ఆదేశాలు వస్తే ఏం చేయాలి, తదుపరి కార్యాచరణ ఏంటన్న దాని మీద ఇద్దరు అధికారులు కూడా సచివాలయంలో భేటీ అయి దాని పూర్తి వివరాలను కూడా చర్చించినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిట్ నివేదిక అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ కేసులకు సంబంధించి చాలా మంది కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే తమ నివేదికలు కూడా మరికొన్ని కేసులు కూడా మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా సిట్ తన నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయబోతా ఉన్నారు, ఇంకెవరెవరిని ఈ కేసుల్లో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది, అటు పోలీస్ అధికారులు ఎవరైతే బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు దేని మీద ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ ఇరువురు అధికారులు అటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా తదుపరి వాటిని ఆ ఆదేశాల మీద తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఇద్దరు కూడా సమాలోచనలు చర్చలు జరిపినట్లుగా మనకు సమాచారం అందుతోంది. దేవి.